ధ్యానపూర్వకంగా దేవుని స్తుతిద్దామండి. అందరం చప్పలు కొడుతూ సిలువలో ఆయన పొందిన శ్రమలను ధ్యానిస్తూ సిలువలో ఆ ఘోర కల్వరిలో అందరం చప్పలు కొడుతూ సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. మరొకసారి సిలువలో ఆ ఘోర కల్వరిలో అందరం స్వరమెత్తుదాం. తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో అందరం హృదయమారా ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కలిసి పడతామందరం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా అందరం చప్పలు కొడుతూ హృదయమారా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ అందరం మోయలేక మోసావు. అవును యేసయ్యా, భారమైన సిలువ మోయలేక మోసావయ్యా అంటూ నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమును. అందరం పాడుదాం. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమును. తడిపెను నీ తనువునే రుదిరంపు దారలే, తడిపెను నీ తనువునే రుదిరంపు దారలే, వెలి అయిన యేసయ్యా, అందరం హృదయమారా బలి అయిన యేసయ్యా, బలి అయిన అయా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా.
శిలువ దృశ్యాన్ని చూస్తూ వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె మోమున ఉమ్మునివయ మౌనివైనవే. కలిసి పడతాం. అందరం చప్పలు కొడుతూ వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ మౌనివైనవే. కలిసి పడతాం రెండు సార్. అందరము స్వరమెత్తి వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే అందరం పాడుదాం. మోమున ఉమ్మివేయ మౌనివైనవే దూషించి అపహసించి హింసించిరా నిన్ను దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. అందరం కలిసి వెలి అయిన యేసయ్యా నా కొరకు బలి అయిన వాడా. అందరం స్వరమెత్తుదాం. వెలి అయిన బలి అయిన నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ ఘోర. అందరం ఎవరు కూడా మౌనంగా ఉండకుండా చప్పలు కొడుతూ మధ్యలో ఆయన పొందిన ప్రతి శ్రమను ధ్యానిస్తూ యేసయ్యా. అందరం చప్పలు కొడతాను. అందరం చప్పలు కొడుతూ నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేశాను, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించాను. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెను. నాదు పాపమే నిన్ను సిలువ వేసిందయ్యా అంటూ అందరం హృదయమారా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసెను, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెను. నీవు కాచిన రక్తధారలే నా రక్షణ. నీవు కాచిన రక్తధారలే నా రక్షణ ఆధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను, సిలువను చేరెదను విరిగిన హృదయముతోను.
వెలి అయిన యేసయ్యా అందరం కలిసి బలి అయిన కొరకు బలి అయిన దేవుడు ఆయన. వెలి ఆయన చేసిన త్యాగాన్ని స్మరిస్తూ పాడదాం. వెలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో అందరం కలిసి ఘోర యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. మరొకసారి పాడదాం. సిలువలో ఆ సిలువలో అందరం ఘోర స్వరమెత్తుదాం. కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా స్తోత్రమయ్యా. తులువల మధ్యలో వ్రేలాడిన యేసై. అందరం కలిసి పాడదాం. వెలి అయిన యేసయ్యా మన కొరకు బలి అయిన దేవుడు ఆయన. మన కొరకు బలి అయిన దేవుడు ఆయన అంటూ ఆయన త్యాగాన్ని స్మరిస్తూ బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా నా కొరకు బలి అయిన వాడా బలి అయిన యేసయ్యా యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల అందరం పాడుకుందాం. నాకై నలిగిన వాడా అలసితివా అందరం హృదయమారా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. మన కొరకు బలి అయిన దేవునికి అందరం చప్పలు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. నా కొరకు సిలువలో బలియాగమైన వాడా నీకు స్తోత్రాలయ్యా. నీ రక్తధారలు కార్చి దేవా నాకు రక్షణకు ఆధారమైన వాడా నీకు స్తోత్రం అంటూ అందరం బిగ్గరగా చప్పలు కొడుతూ నా స్థానమందు నిలిచిన వాడా నా కొరకు బలి అయిన వాడా నీకు స్తోత్రమయ్యా. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఈ ఆరాధనకు వచ్చిన అందరం లేచి నిలబడదాం. అందరం రెండు చేతులు అల్లాడిస్తూ దేవా నాకు ఈ బలియాగమైన వాడా నీకు స్తోత్రాలయ్యా. నా కొరకు సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చిన వాడా నీకు స్తోత్రాలయ్యా అంటూ అందరు రెండు చేతులు అల్లాడిస్తూ హృదయమార దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా, ఇది మౌనంగా ఉండే సమయము కాదు. హృదయమార ఆయన సిలువలో పొందిన ప్రతి శ్రమను ధ్యానిస్తూ మన కొరకు ఆయన అనుభవించిన ప్రతి శ్రమను ధ్యానిస్తూ హృదయమార దేవానికి స్తోత్రాలయ్యా. నా కొరకు సిలువలో బలియాగమైన వాడా ఆఖరి రక్త బొట్టు వరకు కార్చిన